ఏపీ రాజధాని అమరావతి మెయిన్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నామో మందడం గ్రామం ఇది. వెలగపూడి సచివాలయం పక్కనే ఉంటుంది. అమరావతి రాజధాని కోసం 1600 రోజుల పాటు ఇక్కడ రైతులు, మహిళలు, పిల్లలు అందరూ కూడా రాజధానిగా అమరావతినే కంటిన్యూ చేయాలని 2019 నుంచి 24 వరకు ధర్నా చేసిన ప్రాంతం ఇది. ప్రతిరోజు దీక్షలు చేశారు, పోలీస్ కేసులు ఎదుర్కొన్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు. చివరికి వాళ్ళకి అమరావతి రాజధానిగా ఇన్నాళ్ళకి ఒక తీర్మానం అసెంబ్లీ నుంచి వచ్చింది, దాన్ని కేంద్రానికి పంపించారు. నిన్న జరిగిన ఈ సంఘటనతో, ఈ పరిణామాలతో అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇన్నేళ్ళు వాళ్ళు పోరాటం చేసినందుకు, కేసులు ఎదుర్కొంటున్నందుకు వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది, ఇప్పుడు ఆ రిలీఫ్ ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఇంకా వాళ్ళు ఏమైనా కోరుకుంటున్నారా ప్రభుత్వం నుంచి? ఇలాంటి అంశాలన్నీ కూడా ఇక్కడ స్థానిక రైతుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. రామకృష్ణారెడ్డి గారికి ఉన్న హోదా ఏంటి? ఏ హోదాతో అమరావతి రాజధాని కాదని అవును చెప్తాడు? ఆయన ఏమన్నా ఎమ్మెల్యేనా? ఆయన ఏమన్నా మంత్రిరా? లేకపోతే ఎంపీనా? మీ 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి అసెంబ్లీలో తీర్మానంలో మీరు చెప్పాలి. వైసీపీ పరిపాలనలో పిల్లలు నిద్రపోవాలి, ఆడవాళ్ళు నిద్రపోవాలి, పెద్దలు నిద్రపోవాలి, ముసలాళ్ళు నిద్రపోవాలి. దగ్గర 15 కేసులు ఉండే, కొన్ని కేసులు కొట్టేసారు, ఇంకా 2 కేసులు ఉండే. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు ఆలూరు శ్రీనివాసరావు, మందడం గ్రామం. ఓకే, ఏంటి సార్ ఈ అమరావతి చట్టబద్ధత తీర్మానం మీద ఏంటి ఏమనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉన్నారండి జనం అంతా కూడా. ఈ చట్టబద్ధ చేయటం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఊరటనిచ్చేటువంటి అంశం ఇది. ఎందుకంటే భవిష్యత్ తరాల వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు రావాలన్నా, ఇక్కడ చదువుకోవాలన్నా, జాబులు క్రియేట్ అవ్వాలన్నా కూడా ఈ చట్టబద్ధత, రాజధాని స్థిరత్వం అనేది మెయిన్గా ఒకేసారి రాజధాని ఉండటం అనేది చాలా మంచి విషయం. భవిష్యత్ తరాల వాళ్ళకి చాలా సంతోషకరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా సంతోషకరంగా ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారే స్వయంగా 15లో శంకుస్థాపన చేశారు. మళ్ళీ పునఃప్రారంభోత్సవం వచ్చేప్పుడు 24 మే నెల 4వ తారీఖు పునఃప్రారంభోత్సవం చేశారు. అట్లాంటి అమరావతి రాజధానికి గవర్నమెంట్ మారినప్పుడల్లా, ముఖ్యమంత్రి మారినప్పుడల్లా అమరావతి రాజధాని ఇక్కడ కాదు 3 సార్లు పెడతాం, 4 సార్లు పెడతాం, మారుస్తాం అనేది ఈ అంశం అనేది తీసుకురావడం పద్దకు మంచి పరిణామం కాదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టబద్ధత చేయటం అనేది చాలా మంచి విషయం. మన రైతులు కూడా అడిగారు, చట్టబద్ధత చేయకపోతే ఇట్లాగే గవర్నమెంట్ మారినప్పుడల్లా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఈ పరిస్థితులు మంచివి కాదని చెప్పి అడగటం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి 14లో హైదరాబాదు క్యాపిటల్గా, ఉమ్మడి క్యాపిటల్గా నిర్ణయించడం జరిగింది. 24కి 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఉమ్మడి క్యాపిటల్ టైం అయిపోయింది. ఆ తర్వాత 24కి 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అమరావతి క్యాపిటల్గా పేర్కొనటం అనేది రీఆర్గనైజేషన్ చట్టంలో పేర్కొనటం అనేది మంచి పరిణామం అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు మమ్మల్ని అందరూ మేము కలిసినప్పుడు చెప్పారు. ఈ చట్టబద్ధ చేయటం అనేది మట్టికి చాలా మంచి విషయం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా మంచి పరిణామం ఆంధ్రప్రదేశ్కి, భవిష్యత్ తరాల వాళ్ళకి కూడా. ఈ 2 ఏళ్లలో ఏమైనా చేంజ్ కనపడిందా సార్ అమరావతిలో? పూర్తిగా చేంజ్ కనపడింది. 19లో గవర్నమెంట్ మారిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా ఎక్కడ వర్క్లు మొత్తం ఆపేసేసి మొత్తం బుల్ల కంపలతోటి ఇదైంది, శ్మశానంలాగా తయారైంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అన్ని వర్క్లు, అన్ని రోడ్లు కానీ, రైతుల ప్లాట్లలో కానీ, ఇప్పుడు ఐఏఎస్ బంగ్లాలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల క్వార్టర్స్ కానీ, జడ్జీస్ క్వార్టర్స్ కానీ అన్ని వర్కులు బాగా డే అండ్ నైట్ వర్కులు చేస్తున్నారు. దాదాపుగా 27-28కి అయిపోద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో కూడా చెప్పారు, మేము అందరూ విన్నారు కూడా. 28కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్నీ మొత్తం రెడీ అయిపోతాయి. రైతుల ప్లాట్లు కూడా 27లోనే ఇచ్చేస్తామని చెప్తారు. చాలా సంతోషకరమైన విషయం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మేము కూడా అమరావతి రాజధానికి మద్దతు ఇస్తున్నామని చెప్పడానికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఉన్న హోదా ఏంటి? ఏ హోదాతో అమరావతి రాజధాని కాదని అవునను చెప్తాడు? ఆయన ఏమన్నా ఎమ్మెల్యేనా? ఆయన ఏమన్నా మంత్రిరా? లేకపోతే ఎంపీనా? ఏ హోదాతో చెప్తాడు ఆయన అమరావతి రాజధాని కాదు అవును అనేది? అది కరెక్ట్ కాదు కదా. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే, వైసీపీ పార్టీ ఏదైనా చెప్పదలుచుకుంటే మీ 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి అసెంబ్లీలో తీర్మానంలో మీరు చెప్పాలి. అంతేగాని సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? ఊహిస్ ద సజ్జల రామకృష్ణారెడ్డి? నమస్కారం, మీ పేరండి? సాంబశివరావు, మందడ, సాంబశివరావు, బెజవాడ. సంవత్సరం గారు ఎన్ని ఎకరాలు ఇచ్చారు మీరు? 53 ఎకరాలు ఇచ్చారు. 53 ఎకరాలు రాజధానికి. నిన్న చట్టబద్ధత మీద తీర్మానం అయింది కదా, అది మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం. దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు. 29 గ్రామాల ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వ్యవస్థ మొత్తం కూడా ఎదురు చూస్తుంది.
అది రేపు ఎల్లుంట్లో అది నిర్ణయం అయితే ఇంకా సంతోషపడతారు. గవర్నమెంట్ మోడీ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ప్రతి ఒక్క మనిషి పేరున చెప్పాలమ్మా ధన్యవాదాలు. మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురికి కూడా ధన్యవాదాలు చెప్పి సంతోషపరిచి ఊరు కూడా సాటి చెప్పి పండుగ చేసుకునే వాతావరణం వస్తాం మన ఎల్లుండికి రేపు కానీ 1 తారీఖు కానీ 2 తారీఖు కానీ అంటే తీర్మానం అక్కడ సెంట్రల్ అయిపోతాయి. కేంద్రంలో సెంట్రల్లో తీర్మానం చేస్తారు. 1 తారీఖు కానీ 2 తారీఖు కానీ తీర్మానం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పండుగ వాతావరణంగా మారుతున్నాను. ఒకటి నిన్న వైసీపీ కూడా మేము వ్యతిరేకం కాదు అమరావతికి అని చెప్పింది. చెప్పాను ఇక్కడ కాదు సజ్జల చెప్పారు. సజ్జల అసలుకి జగన్మోహన్ రెడ్డికి దౌర్భాగ్య పనిచేసింది సత్యరెడ్డి. 3 రాజ్యాలు పెట్టమంది సత్యకి ఎందుకు చేశాడు? అది మనుషులు కదా, అయాలా చదువుకోలేదా, వాళ్ళకి ఉద్యోగాలు చేస్తున్నాడే తెలియదా? 3 రాజ్యాలు పెట్టలేదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఒకే రాజధాని, ఒకే చాట ఉండాలి, ఒకే దేశంలో ఉండాలి, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని చెప్పి 33 ఎకరా 30 ఎకరం చూసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి అటు వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత 3 రాజధానులు మార్చుకొని డిసెంబర్ 17 తారీఖు 2019 డిసెంబర్ 17 తారీఖు సాయంత్రం మార్చుకున్నాడు మాట. అసెంబ్లీలో 3 రాజధానులు 3 ఏళ్ళు చూపించి మార్చుకున్నాడు. ఆయన తెలీదా? చిన్నోడా 151 సీట్లు సంపాదించినాడు, ఏక పార్టీగా వచ్చినాడు. ఎందుకు అలా మాట్లాడు? ఎందుకు 7 సంవత్సరాల్లో ఇంకా బాగుండా పోయినా నువ్వేదో చేస్తావని చెప్పి నీకు ఓట్లేసి మీ అందరం కూడా గెలిపిస్తే నువ్వు ఆఖరికి మమ్మల్ని ఏమైనా ముంచావు. 1630 రోజులు మేము ఏకగ్రీవంగా ఉద్యమం చేసి మేము గెలిచాము. నిజం గెలిచింది. గెలిచి చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి గెలిపించాం. గెలిపించిన తర్వాత మేము ఈ 2 సంవత్సరాలు సుఖపడుతున్నాం, సంతోషపడుతున్నాం. నువ్వు 5 సంవత్సరాల పరిపాలనలో మేము పడ్డ బాధలు, మేము పడ్డ ఆవేదన, మేము పడ్డ కష్టాలు ఏ నాయకుడు పడలేదు, ఎవడు ఏ కార్యకర్త పడలేదు. ఎందుకు చేశాను? ఓట్లేసి గెలిపించారుగా. రాజధాని ప్రాంతంలో కూడా తాటికొండ, మంగళగిరి గెలిపించారుగా. ఆ మాత్రం నీకు జ్ఞానం లేదు. ఆ మాత్రం మనిషి పెద్దరికి వచ్చింది కదా. నీకు 70 ఏళ్ళు వచ్చినాయి కదా, 50 ఏళ్ళు. మీ మీద కేసులు ఉన్నాయి సార్? మా మీద కేసులు ఉన్నాయి. కొన్ని పోయినాయి, కొన్ని ఉన్నాయి. ఒక కేసు ఏంది, చాలా కేసులు ఉన్నాయి. ఇంకా ఉన్నాయి. ఇప్పుడు 1 2 ఉన్నాయి. ఎన్ని పడ్డాయి సార్? అప్పుడు 5 6 పడ్డాయి. 5 6 పడ్డాయి. మొన్నటిదాకా కేసుల పని సరిపోయింది. అంతమంది రోజు తీసుకుపోవడం, మమ్మల్ని ఊరికి ఎప్పుడు దిగొచ్చి దించడం. వైసీపీ పరిపాలనలో పిల్లలు నిద్రపోవాలి, ఆడవాళ్ళు నిద్రపోవాలి, పెద్దలు నిద్రపోవాలి, ముసలాళ్ళు నిద్రపోవాలి. ఎంత ఏడిపించావు? ఎందుకు నీకు కర్మ ఎందుకు పట్టించావు? ఎందుకు నువ్వు గెలిచిన తర్వాత నేను 2 నియోజకవర్గాలు కూడా నేను గెలిపించారు కదా. ఆ మాత్రం ఎక్కడికి జ్ఞానం లేకుండా ఎందుకు చేసేది ఆ పని? మేమందరూ ఓట్లేసాం కావాలి. చంద్రబాబు నాయుడు గారు మాటలు పడ్డాం నీకు ఓట్లేసి. నువ్వు ఎందుకు ఆ పని చేసేది? ఇంకా వచ్చి సజ్జల రామకృష్ణ ఎక్కడున్నాడు అండి? రమ్మనండి ఒకసారి ఇక్కడికి. అమరావతి నుంచి ఇది మేము కోరుకుంటున్నాం. జరుగుతున్న పనులు జరుగుతున్నాయి, ఇంకా ఇవి కావాలని ఏదైనా అనుకుంటున్నారా? పనులు జరుగుతున్నాయి, ఇప్పుడిప్పుడే బాగా జరుగుతున్నాయి. 4 నెలల నుంచి బాగా జరుగుతున్నాయి. కాస్త ఎండగా ఉండగా కొంతమంది బతికిస్తున్నారు, కొంతమంది బాగా చేస్తున్నారు. ఎండగత్తిన వాన గుర్తే పనులు జాగో, ఎండగత్తిన ఎండని బాధపడుతున్నారు. ఎట్టగా చేస్తున్నారు పర్వాలా పనులు. 5 సంవత్సరాలు కూడా చేస్తే మా పని అయిపోయాక, రోడ్లు అయిపోయాయి, కంప్లీట్గా అన్నీ అయిపోయాక, అసలు ఏ పని చేయకపోయాక 3 రాజధానులు ముక్కలు పెట్టి నాశనం చేసి మమ్మల్ని ఆగం చేసావు కదా. నువ్వు చేసిన పని ఏంది? పొరపాటు పడి ఓటేసాం, అయిపోయింది. సార్ మీ పేరు? నా పేరు రాజేంద్ర ప్రసాద్ మందడం. గత 12 సంవత్సరాల యొక్క రైతుల నిరీక్షణ మాకు నిన్నటితో మాకు జనానికి మాకు సంతృప్తిగా ఉంది. మాకు ఈ చట్టబద్ధత అనేది కూడా రేపు 2వ పులింగ్లో రైతులకు కూడా భరోసా. ఇది చట్టబద్ధత రేపు ఒకవేళ గవర్నమెంట్ పొరపాటున మారినా కూడా మా రాజధాని మారదు. అది మాకు కావాల్సింది మెయిన్. మాకు అది అందువల్ల మాకు అమరావతి రైతులు గత 5 సంవత్సరాలు కూడా మేము ఎంతో పోరాడాము. మా పోరాటాలకు చాలా చరిత్రలు ఉన్నాయి. అటువంటి 1600 రోజులు ఏకగ్రీవంగా మేము పోరాడాము. ఆ పోరాట ఫలితంగా పార్టీ వచ్చింది. సో ఈ 2 సంవత్సరాల్లో కూడా ఆ 5 సంవత్సరాలు నిర్వహంతా ఈ 2 సంవత్సరాలు చాలా వరకు 50% చేంజ్ చేశాడు. ఇంకా 29 కల్లా మొత్తం అన్నీ రెడీ అవుతాయని అనుకుంటున్నాం. ఈ చట్టబద్ధత బట్టి చాలా బాగుందండి. ఆ మోడీ గారికి మేము థ్యాంక్స్ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, మా రైతులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు పొలం ఇచ్చారండి? పొలాన్ని 13 ఎకరాలు ఇచ్చారండి. 13 ఎకరాలు ఇచ్చారు. ఓకే. అప్పుడు పోరాటాలు కేసులు ఏమైనా పడ్డాయి? పడ్డాయి. డోన్ కేసులు నాకు దగ్గర 15 కేసులు ఉండే. కొన్ని కేసులు కొట్టేసారు, ఇంకా 2 కేసులు ఉండే. ఇక తీయాలండి ఆ కేసులు? ఇంకా కేసులు అయిపోయింది దాదాపు చాలా వరకు లెవెల్ అయింది. రాజధాని కేసే ఉంది, అది కూడా అయిపోయింది. ఇంకేముంది రాజధాని కేసు ఉంది, సుప్రీంకోర్టులో ఉంది. సార్ మీ పేరు? నా పేరు ఆదో సూర్యనారాయణ, అమరావతి. అమరావతి.
సార్ నాకు ప్రశ్న, ఇప్పుడు 2028-29 కల్లా అమరావతి పూర్తవుతుందని చెప్తున్నారు కదా, ఈ పూర్తవడం అంటే ఏంటంటే మీరు ఇవన్నీ వస్తే పూర్తి అయిందని మేము అనుకునేది ఏంటి? పూర్తవటం అంటే మాకు ఇచ్చిన ఫ్లాట్ డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి. తర్వాత అసెంబ్లీ చేస్తున్నారు, హైకోర్టు చేస్తున్నారు, ఇంకా కొన్ని సిఆర్డీ భవనం ఒకటి మొన్న కొత్తగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొన్ని బ్యాంక్స్ వాళ్ళకి ఇచ్చారు, తర్వాత కొన్ని కాలేజీలకు ఇచ్చారు. అవన్నీ కూడా వర్క్ చాలా వరకు జరుగుతున్నాయి. ఇంకా తతిమయ్య కూడా వర్క్ స్టార్ట్ చేశారు, అన్నీ మొదలుపెట్టారు, చేస్తున్నారు. అది పూర్తి అయిపోతే రాజధాని కూడా చూడటానికి రోడ్లు, గృహం ఏర్పాటు చేసుకోవాలంటే దానికి తగ్గ మౌలిక సదుపాయాలు కావాలి. అవన్నీ కూడా పూర్తి అయిపోతాయి అనేటువంటిది మా ఆశ. ఇక ఎవడో ఈసారి ఏ సైకో వచ్చినా దాన్ని కదిలించడానికి వీలు లేకుండా ఉంటుంది అనేది ఒక చట్టబద్ధత చేస్తున్నారు. దానికి మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మాకు సంతోషంగా ఉంది. ఎవరైనా పెట్టుబడి వచ్చి పెట్టే వాళ్ళకు కూడా ఇక్కడ ఒక బలం ఉంటుంది, దానికి అందరూ కూడా ముందుకు వస్తారు. ఇక్కడ బాగా డెవలప్ జరిగిందని చెప్పి మేము ఆశిస్తాం. అమరావతి కోసం ధర్నా జరిగిన ప్లేస్ ఇదే అనమాట. 1600 రోజుల పాటు కూడా అమరావతి ఈ కోర్ క్యాపిటల్ ఈ మందడంలో ఊరు మధ్యలో ఉంటుంది గ్రౌండ్. ఇక్కడ పెద్ద టెంట్ వేసుకుని ఇక్కడే వాళ్ళు పాపం దీక్ష చేస్తూ ఉండేవారు. పోలీసులు మీ చుట్టూ ఉండి ఎవరిని రానిచ్చేవారు కాదు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఇక్కడ రైతులు కానీ, ముఖ్యంగా మహిళలు కానీ కేసులు ఎదుర్కొన్నారు అప్పట్లో. అక్కడ గుర్తుగానే అమరావతి స్తూపం ఒకటి చిన్నది ఏర్పాటు చేసుకున్నారు బుద్ధుడి రూపంలో. అక్కడ చూడండి, జై అమరావతి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ వాళ్ళు అప్పుడు నినాదాలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్థలం ఓనర్ ఇప్పుడు దీన్ని ఒక బిల్డింగ్తో అంటే షెడ్ టైప్ వేస్తున్నారు. ఇది ఒక హోటల్కి ఏదో అద్దెకిస్తారని తెలిసింది అనమాట. యాక్చువల్లీ దీన్ని కూడా వాళ్ళు ఒక మెమోరియల్గా మార్చుంటే బాగుంటుంది అందరూ కలిసి. బట్ ఎనీవే, అప్పటి పరిణామాలకి 5 ఏళ్ళు జరిగిన పరిణామాలకి ఇది ఒక స్మారకంగా చెప్పుకోవడానికి అయితే బాగుంటుంది. కాకపోతే ఈ బుద్ధుడి విగ్రహం ఇప్పుడు ఈ ప్లేస్కి అంటే అమరావతికి సంబంధించిన దీక్ష ఏదైతే జరిగిందో అప్పట్లో అమరావతి పరిరక్షణ ఉద్యమం జరిగింది కదా, దానికి సంబంధించిన జ్ఞాపకంగా అయితే ఈ ఏరియా అయితే మిగిలిపోతుంది. నిన్న జరిగిన పరిణామాలు, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం, కేంద్రం దీనికి ఓకే చెప్పే మూడ్లో ఉందంటూ వస్తున్న వార్తలు, ఇవన్నీ కూడా ఇక్కడి రైతులకైతే చాలా ఆనందాన్ని అయితే కలిగిస్తున్నాయి.